కార్యదర్శి చాపల సుబ్రహ్మణ్యం గారి ఒత్తిడితో అనండి, లేకపోతే ప్రతిరోజు ఆయన కలిసి ఏమైంది ఈ నెల నందివర్ధనం, అలాగే నాకు చాలా మంది స్నేహితులు ఫోన్ చేసి ఈ కార్యక్రమం ఏమైంది, ఎందుకు ఆగిపోయింది, లేదు ఇంకా స్టార్ట్ చేసేద్దాం, ఆలస్యం అమృతం విషం అని. కాకపోతే అమావాస్య రోజు కాకుండా ఎందుకో ఇది పొద్దుగూకులు ఆటంకం కలిగిస్తుంది, పౌర్ణమి రోజు కానీ ఇంకొక రోజు కానీ పెట్టుకుందాం అమ్మా. మొదటగా ఇమీడియట్ గా స్టార్ట్ చేసి ఒక సింహావలోకనం ఇప్పుడు దాకా జరిగినటువంటి కార్యక్రమాన్ని కూడా ఒక సమీక్ష చేసుకొని ఫర్దర్ గా ఎలా వెళ్ళాలి, సలహాలు సూచనలు మిత్రుల దగ్గర నుంచి తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం, అందరితో ఒకసారి సమావేశం జరుపుకుందాం మన మిత్రులందరితో. దానికి నేను కూడా అప్పటికప్పుడే స్పాంటేనియస్ గా నాకెందుకో తట్టింది ఏంటంటే, ఒక కార్యక్రమాన్ని మనం తీసుకెళ్ళాం కదన్నా, 5-6 సమావేశాలు కూడా జరిగినాయి, ఇంకొక 7-8 సమావేశాలు 10 సమావేశాలు జరిగితే ఆ కార్యక్రమం అంతటితో పూర్తవుతుంది. అది పూర్తయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏంటి అనేది కూడా గట్టిగా ఆలోచిద్దాము అని అంటే, సరే నీ వ్యూస్ ఏంటో మన మిత్రులందరి వ్యూస్ కూడా మొత్తం అందరితో కూర్చొని మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని మాత్రం దిగ్విజయంగా నడపాలి ఈసారి ఖచ్చితంగా అని చెప్పి ఒక దృఢమైన సంకల్పం తీసుకోవడం జరిగింది. ఆ దృఢమైన సంకల్పం తీసుకున్న తర్వాతనే ఈ రోజు ఇంత వర్షంలో కూడా అనేక రకాలైన అవాంతరాలు వచ్చినాయి. మా స్నేహితులందరికీ ఫోన్ చేస్తే నేను కళ్ళపాలెంలో ఇరుక్కుపోయాను, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను, అందరూ వస్తానన్న వాళ్ళే. వర్షం పడింది, ఇరుక్కుపోయాను, అయినా వస్తాను. కానీ ఆల్మోస్ట్ సభా ప్రాంగణం నిండిపోయింది. ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది. అందరూ అలవాటు పడ్డారు, నెలకు ఒకసారి కలవటం, అందరి మిత్రులందరినీ ఒకసారి కలుసుకోవటం, మాట్లాడుకోవటం, ఒక అల్పాహారం తీసుకోవటం, అందరు కలిసికట్టుగా ఇది జరుగుతానే వస్తూ ఉంది. గత 7-8 సంవత్సరాల నుంచి అలవాటు పడిపోయాం. లేకపోయేసరికి అయ్యో ఏంటి ఈ కార్యక్రమం లేదే అన్న బాధ, లేకపోతే ఒక జ్ఞాపకం. అమావాస్య రాగానే ఈ కార్యక్రమం గుర్తుకొస్తా ఉంది. అమావాస్య అనగానే గుర్తుకొచ్చేది నెల నందివర్ధనమే. ఇక ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిన బాధ్యతను అమ్మటి మురళీకృష్ణ గారికి అప్పచెబుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం, స్వాగతం. మహాభాగా అంటే గొప్ప పండితుడు అని భాగీవారు ఉండి వాళ్ళ సరస్వతీదేవికి పుష్పాలను అర్పించటం భాగీవారి కృతజ్ఞతలు ముందు. ఎందుకంటే ఆయన పండితుడు, సంగీతజ్ఞుడు, విద్వత కలిగిన వాడు. అట్లాగే శాస్త్రి గారు. ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళిద్దరూ ఈ సమావేశం తాలూకు ఆహ్వాన పత్రంలో మా హరిబాబు యథాతథంగా దాన్ని ఆ పేర్లు అవి మార్చి కొట్టేసినాడు. అందులో 5 గంటలకని ఉంది. వాళ్ళు 4:55 వర్షంలో తడుస్తూ ఇక్కడికి వచ్చి ఈ కాంపౌండ్ లో ఇక్కడ ఈ హాల్లో కూర్చొని ఉన్నది వాళ్ళిద్దరు, శాస్త్రి గారు భాగ్యవారు. ఒకసారి వాళ్ళిద్దరిని చప్పట్లతో అభినందిస్తే మనం సంతోషించవచ్చు. నందివర్ధనం మనం ప్రారంభించినప్పటి నుంచి ఎదురుగా ఉన్న కుర్చీల్లో 5 మంది ఉన్నారా 10 మంది ఉన్నారా అన్న ప్రసక్తి లేదు. మొదలు వచ్చిన వాళ్లే చాలా ముఖ్యం. వాళ్ళ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినారు. మిగిలిన వాళ్ళు వచ్చిందా కాసేపు కూర్చోండి, వాళ్ళు వచ్చిన తర్వాత ప్రారంభిద్దామని వాళ్ళకి చెప్పే పని లేదు. ఇది పాటించడం వల్లే మీకు అతి ముఖ్యమైన విషయం అంటే, ఒక దశాబ్దం వయసు ఉంది నెల నందివర్ధనానికి. 2014 సెప్టెంబర్లో ప్రారంభమైంది నెల నందివర్ధనం, మరలా సెప్టెంబర్. ఆ కారణం చేతే మా ధృతి చాపల సుబ్రహ్మణ్యం గారు దీన్ని ఆయన మనసులో ఒక నిలబట్టి ఇది తొలుస్తున్నట్టుంది. మా ఉదయం పూట సమావేశాల్లో ఆయన 10 సార్లు అన్నాడు, మనం నందివర్ధనం ఎందుకు మొదలెడదాం కదా, మొదలెడదాం. నా మనసులో కూడా తెలుస్తూ ఉంది. 10 ఏళ్ళు అయింది. మధ్యలో 2 సార్లు దీనికి ఆటంకాలు వచ్చి అవాంతరాలు వచ్చినా ఒకే ఒక్క సందర్భంలో మాత్రం వాయిదా వేసి, ఆ వాయిదా వేయడం కూడా ఇంకో సమావేశం ఉండటం వల్ల వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాత కరోనా, ఆ తర్వాత ఎన్నికలు అనివ్వండి, వ్యక్తిగత సమస్యలు అనివ్వండి, మరి ముఖ్యంగా గత 4-5 నెలలుగా
మనం ఈ సమావేశాలు ఎందుకు నిర్వహించుకోలేకపోయామంటే మన వివేక సర్వీస్ సొసైటీ అధ్యక్షులు రాజరాజు గారికి వైద్యపరమైన అతిపెద్ద సమస్య రావటం, అంటే సంస్థ సిద్ధం కాల చేయడానికి. సరే, ఇప్పుడు దీన్ని మొదలెట్టడంలో అసలు ఈ కార్యక్రమం ఎందుకు మొదలెట్టాం? ఆగస్టు 2014లో ప్రతిపాదన ఇది చేద్దామని సెప్టెంబర్లో మొదలెట్టేశాం. ప్రపంచంలో కనుమరుగవుతున్న భాషల జాబితాలో తెలుగు కూడా ఉంది. ఇది వాట్సాప్ల్లో ఫేస్బుక్లో వస్తూ ఉంటుంది. చాలాసార్లు మన వాట్సాప్లో ఫేస్బుక్లో చూడంగానే బాధపడి కన్నీరు గార్చి, అదేంటి తెలుగు నాశనం అయిపోతా ఉందా, తెలుగు మాయం అయిపోతా ఉందా, అలా జరగడానికి వీల్లేదు. అసలు అలా జరగదు, జరిగే అవకాశమే లేదు. అటువంటి జాబితాలో తెలుగు లేదు. కానీ మాతృభాష యొక్క ప్రాధాన్యత ఏంటంటే నీ ఆకలిని, ఆర్తిని, ఆవేదనని, సంతోషాన్ని అన్నింటినీ అమ్మతోటి, నాన్నతోటి, నీ కుటుంబంతో నీ సొంత భాషలోనే చెప్తాం. అది ఏ భాష అన్నక ఆ భాష చరిత్రగాని నాశనం అయిపోతే, ఆ భాషకు సంబంధించిన మూలాలు గనక మాయమైపోతే ఆ జాతి నిర్వీర్యం అయిపోతుంది. ఇది వ్యాపార సూత్రం. ఒక భాషను చంపేయడానికి వ్యాపార సూత్రం. ఇంగ్లీష్ ప్రపంచ భాష అయినట్టు నిజానికి ఇంగ్లీష్ భూగోళం మొత్తం మాట్లాడతారనేది అబద్ధం. ఎక్కువ భాగం మాట్లాడతారు అంతే. ఆ మిగిలిన తక్కిన భాగంలో ఇతర భాషలు అనేకం ఉన్నాయి. స్పానిష్ ఉంది, ఇటాలియన్ ఉంది, అనేక భాషలు. అట్లా తెలుగు, హిందీ. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం గుర్తించబడింది కదా. అట్లాగే మీకు గమనించండి, అమెరికాలో తెలుగు సభలు, తెలుగు వారి అసోసియేషన్లు 2, 3, 4, 5 ఎక్కువైపోయినాయి. మా సంపాదకులు, డెల్టా టుడే సంపాదకులు హరిబాబు గారు అయితే అమెరికాలో గ్రూప్ ఏర్పాటు చేశారు, డెల్టా టుడే. వాళ్ళు అందులో పోస్ట్ చేస్తున్నారు, మేము ఇక్కడ చేసుకుంటున్నాం, ఇట్లా జరుగుతూ ఉంది అని న్యూస్ పోస్ట్ చేస్తున్నారు. తెలుగు జాతిగా గుర్తింపును కోల్పోకుండా ఉండటానికి. మనం కూడా 10 ఏళ్ల క్రితం దీన్ని ఎందుకు ప్రారంభించామంటే ఇప్పటి తరానికి అది తెలీదు, ఇది తెలియదు అని మనం అంటాం కాదు. అది చెప్పడానికి ఏదైనా ప్రయత్నం చేస్తామా, ఆ చెప్పేదానికి ఏమైనా ప్రయత్నం చేస్తామా, మన భాషా చరిత్ర ఇది, ఇందులో ఇంత గొప్ప సంపద ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తామా లేదా అన్న దాని పర్యవసానమే నెల నెల నందివర్ధనం. శిలప్పధికారం, తమిళ భాష వ్యాకరణ సూత్రాలు ఉంటాయి. తమిళ భాష ప్రాచీన భాషగా గుర్తించబడింది. మొట్టమొదట తెలుగు కంటే ముందు తమిళాన్నే గుర్తించారు. కారణం ఏంటంటే రికార్డులను అట్టిపెట్టుకోవటం. భాషకు సంబంధించిన రికార్డులన్నింటినీ జాగ్రత్త చేసుకుంటూ వచ్చారు. భాష పట్ల వ్యామోహం ఉంది, వాళ్ళకి ప్రేమ ఉంది, ఆవేశం ఉంది. ద్రవిడ మున్నేట్ర కజగం అనేటువంటి ద్రవిడ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ భాషా ప్రాతిపదిక పైననే వచ్చింది. హిందీ మా మీద రుద్దటానికి వీల్లేదు, మేము తమిళం మాత్రం మాట్లాడతామని అక్కడ ప్రజలు వాళ్ళ సొంత జాతి కోసం చేసిన యుద్ధమే ద్రవిడ ఉద్యమం. సరే, దాంట్లో హేతువాదం ఇంకోటి అవన్నీ పక్కన పెడితే ప్రాథమికంగా భాష కోసం జరిగిన ఉద్యమం అది. అంత పెద్ద భాషా ఉద్యమానికంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మొట్టమొదట తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కలిసి ఒక భాష రాష్ట్రంగా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లోనే దేశంలో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ మనం మన చరిత్రని విస్మరించడంతో కొద్దిగా ఆలస్యమైంది ప్రాచీన భాష హోదాను తెచ్చుకోవడానికి. దానివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు నెల్లూరు దగ్గర ఒక పరిశోధనా కేంద్రం, ప్రాచీన భాషా పరిశోధనా కేంద్రం వచ్చింది. చాలా మంది విద్యార్థులకి పరిశోధనకు అవకాశం కలిగింది. భాషా సంపదను కాపాడుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటికంటే ముందు మనం 10 ఏళ్ల క్రితం నెల నెలా నందివర్ధనం, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అందులో భాగస్వాములే, నెల నెలా నందివర్ధనం ఈ భాషా సంపదను పరిరక్షించుకోవడం కోసమే చేశాం. ఒక ప్రయత్నం ముందు హేళనకు గురవుతుంది, తర్వాత
తిరస్కారానికి గురవుతుంది. ఆ తర్వాత దాన్ని నిరోధించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ తర్వాత దాన్ని అంగీకరించడం జరుగుతుంది. ముందు హేళన మొదలవుతుంది. వీళ్ళకి పౌర్ణమికి అమావాస్యకి పిచ్చి పట్టుద్దని చెప్పిన వాళ్ళు ఉన్నారు. పౌర్ణమి నాడు ఒక సభ చేస్తారు, అమావాస్య నాడు. అమావాస్యకి పూర్ణమికి మనుషులకు పిచ్చి వస్తుందని ఒక నానుడు ఉంది. వీళ్ళకి పౌర్ణమికి అమావాస్యకి పిచ్చి వస్తుంది, అప్పుడు సమావేశాలు పెట్టుకుంటారు అని చెప్పిన వాళ్ళు నాతో చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళని చూసి హేళన మొదలైంది అనుకో. తర్వాత తిరస్కరించడం మొదలైంది. ఏంటంటే అక్కడ బజ్జగావుల గురించి మాట్లాడితే ఇప్పుడు ఎవడేంటాడో అన్నారు. అది పోయింది. నిరోధించడానికి కొద్దిమంది మానేశారు. ఇసుగు పడుతుందండి. అక్కడికి ఏముంటుందండి అక్కడ? ఇదైపోయింది. నందివర్ధనం అని బాగా జరుగుద్దండి, పుస్తకాలు కూడా వేశారు అని చెప్పుకునే ఆమోదయోగ్యమైన స్థితికి కూడా నందివర్ధనం వచ్చింది. దానికి తార్కాణమే ఇది 3వసారి ప్రింట్ అవుతాయి ఈ పుస్తకాలు రెండు. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో మేరు శిఖరాలు, ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో మేరు శిఖరాలు, ఈ రెండు పుస్తకాలు ప్రింట్ అవడానికి. అది రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా అవహేళన. ఈ ఉపన్యాసాన్ని అవహేళన చేశారు. ఉపన్యాసాన్ని ఇక్కడ 10 ఏళ్ల క్రితం కదా అది రికార్డ్ చేసి తర్వాత నేను వింటూ టైప్ చేసేవాడిని. ఇప్పుడంటే పవనం ఇంకా చాలా టెక్నాలజీ వచ్చేసింది. మా హరి వీళ్ళందరూ దీన్ని చాలా ముందుకు తీసుకొచ్చారు. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఇది ఒక 10 సార్లు వినాలి. మీరు ఒకసారి వింటే నేను 10 సార్లు వినాలి. అక్షరం పొలిపోకుండా మళ్ళీ దాన్ని టైప్ చేయాలి. ఈ 2 పుస్తకాలు నేను స్వయంగా టైప్ చేసిన పుస్తకాలే. నా రూమ్లో, నా సీట్లో. ఉపన్యాసాలన్నీ విన్నాను నేను. 50 ఉపన్యాసాలు అంటే ఒక్కొక్కటి 10 సార్లు 500 సార్లు విన్నాను ఆ ఉపన్యాసాలు. ఇది నాకు ఎంత పట్టించిందంటే మీరు నమ్మండి, ప్రాచీనాంధ్ర సాహిత్యంలో ఇక్కడ ఉపన్యాసం ఏ శీర్షికం చేశారో ఆ శీర్షిక గురించి ఒకసారి ఇందులో చూసుకుంటే నేను ఖచ్చితంగా అరగంట మాట్లాడగలను. అంత బాగా నాకు ఇంకిపోయాయి ఈ పుస్తకాలని. దీంట్లో ఒక గొప్ప విజయం ఏంటంటే ఇందులో మీకు అందరికి భాగస్వామ్యం ఉందని 1-4 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, విజయనగరం నుంచి ఒక చిన్న పాప, అంటే ఒక 20 ఏళ్ళు 25 ఏళ్లలో పాప ఫోన్ చేసింది. సార్, నేను యూపీఎస్సికి తెలుగు భాష మెయిన్గా తీసుకుని, సబ్జెక్ట్ గానో మెయిన్గానో తీసుకుని నేను ప్రిపేర్ అవుతున్నానండి. నాకు మీ పుస్తకం సజెస్ట్ చేశారు. నట్షెల్లో తెలుగు భాష గురించి, తెలుగు సాహిత్యం గురించి తెలుసుకోవాలంటే మీ 2 పుస్తకాలు కావాలని చెప్పారండి. ఎంత పంపించమంటారు, ఎప్పుడు పంపిస్తారని అడిగింది ఆ పిల్ల. నేను మాదానంగా చెప్పా, అమ్మా నేను ఇమీడియట్గా పంపిస్తున్నా. నీతో పాటు ఉన్న నీ సన్నిహితులు ఎవరన్నా తెలుగు సాహిత్యం సబ్జెక్టుగా తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పంపిస్తా అని చెప్తా. కనుక ఈ కార్యక్రమం ఒక దశాబ్ద కాలం నుంచి ఈ తెలుగు భాష కోసం, అందుకనే తరతరాల తెలుగు పలుకు అని పేరు పెట్టాం దీనికి. సరే, పునాదుల్లో ఉన్న వాళ్ళు ఎవరు కనపడరు, అది వేరే విషయం. పునాదుల పైన కట్టబడిన భవంతులే కనపడతాయి, అంతే కదా. పునాదులు ఆ లోపల వేసిన పెద్ద పెద్ద పిల్లర్లు కనపడవు. ఆ బలంతో నిలబడ్డ సౌధాలు కనపడతాయి. ఎంత గొప్ప వాళ్ళు ఇక్కడికి వచ్చారండి. హనుమాన్ల భూమయ్య గారితో మొదలైంది. గమ్మత్తు ఏమంటే, నేను ఇక్కడ కొద్దిమందిని కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఏం చేద్దాం అన్న విషయాన్ని మాట్లాడటానికి మిమ్మల్ని కూడా మీ నుంచి కూడా సలహా సూచనలు తీసుకుందాం. అసలు మననం చేసుకుంటే ఇక్కడికి వచ్చి ఉపన్యసించిన వాళ్ళు, ఇక్కడికి వచ్చి ఆ ఉపన్యాసాన్ని విన్న వాళ్ళల్లో కొద్దిమంది మిత్రులు ఇప్పుడు మనతో లేరు. కానీ వాళ్ళు వదిలి వెళ్ళిన జ్ఞాపకాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడే నేను శాస్త్రి గారు, భాగ్య గారు కూర్చున్నప్పుడు మన భాగవతుల సామూర్తి గారిని గుర్తు చేసుకున్నాం. ఆయన మొట్టమొదటి సమన్వయకర్త. చక్కగా పువ్వులాగా డ్రెస్ చేసుకుని నాకు ఒక్కపొడి తెచ్చిచ్చేవాడు. ఆయన మద్రాసు నుంచి వచ్చే ఒక్కపొడే. ఆయన తమిళ భాషకు సంబంధించి ఏదో ఒకటి చెప్పాడు, అది మర్చిపోయాను ఇందాక. అదే నేను అంటున్నా వీళ్ళతో. ఏదో అనువాదం కావాల్సి వస్తే ఆయన అడిగేవాళ్ళం, ఎందుకంటే ఆయన రష్యన్ ఎంబసీలో పనిచేశాడు. ఆయన ఎంత సిన్సియర్గా వచ్చేవాడు నందివర్ధనానికి. మొట్టమొదటి మనం వైస్ ఛాన్సలర్ గా పనిచేసి రిటైర్ అయిన హనుమాన్ల భూమయ్య గారు అసలు మొత్తం నట్షెల్లో మనకి ప్రాచీన ఆంధ్ర సాహిత్యాన్ని గురించి చెప్పారు. ఆ తర్వాత
అతి బాధాకరమైన విషయం ఏంటంటే గొమ్మన్ గారి బాల శ్రీనివాసమూర్తి మీకు గుర్తుండే ఉంటాడు. శివకవుల ఉపన్యాసం ఇక్కడ చేశాడు, బయట కాకుండా ఇక్కడ చేశాడు. ఆయన మరణించాడు, చాలా చిన్న వయస్కుడు. ఎస్కేటి ఆచార్య గారు, ఈయన ఎర్రాప్రగడ మీద ఉపన్యాసం చేశాడు. ఎర్రాప్రగడను తీసుకొచ్చి ఇదిగో ఇది ఈ రకమైన కవిత్వాన్ని ఆయన పద్యాన్ని ఆయన వెలువరించాడని చెప్పిన ఆచార్య గారు మరణించాడు. తర్వాత మీకు అందరికి గుర్తుండి ఉంటుంది, కొంపల్ల సూర్యనారాయణ గారు వశ్చరిత్ర మీద అసలు ఆ పద్యాలు ఆయన పాడుతుంటే, రామరాజు భూషణుడి గురించి పాడుతుంటే ఆ రోజున మనకు ఒక చిన్న సంఘటన జరిగింది. ఏంటంటే మనం రికార్డ్ చేస్తాం కదా, మన మిత్రుడు ఆ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్ ని ఆన్ చేయడం మర్చిపోయాడు. దాంతో ఆ ఉపన్యాసం పోయిందని చాలా విషాదంగా ఉన్నాం. చీరాల నుంచి మన స్నేహితుడు ఆయన కూడా వెళ్ళిపోయినట్టున్నాడు. ఆయన కాదండి ఇంకొకరు, ఆయన కూడా వెళ్ళిపోయాడులే. ఆయన సడన్ గా ఏంటి మీరు నా దగ్గర ఉందండి, నేను ఫోన్లో మొత్తం రికార్డ్ చేసుకున్నా అని చెప్పి తెచ్చిచ్చాడు ఆయన. అద్భుతం అది. పైగా ఆయన కూడా పెద్ద వయసు వాడే. ఆయన రెండోసారి వినాలని కొంచెం దగ్గరగా వచ్చి ఆ మైక్ దగ్గర పెట్టుకుని మొత్తం రికార్డు చేసుకున్నాడు. అది దొరకబట్టి ఆ ఉపన్యాసం పోలా. ఆ కొంపల సూర్యనారాయణ గారు, అనంత పద్మనాభరావు గారని అనంత పద్మనాభరావు గారు ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు. అసలు ఎవరు ఊహించనంత కందుకూరు రుద్రకవి 8 పద్యాలే దీని గురించి, కృష్ణుడి గురించి. ఎంత అద్భుతమైన ఉపన్యాసం చేశారు పద్మనాభరావు గారు. ఆయన భారతదేశంలో ఐఏఎస్ కోచింగుల్లో ఒకానొక కీలకమైన పాత్రను వహిస్తారు పద్మనాభరావు గారు. ఆయన వచ్చాడు ఇక్కడికి. అట్లే కోలవెన్ని మలయవాసిని గారు, ఆచార్య కోలవెన్ని మలయవాసిని గారు ఆంధ్ర యూనివర్సిటీ, ఆవిడ వచ్చారు. ఇక్కడ మనం చూడండి, ఆదికవి నన్నయ్య నుంచి మొదలేసుకొని పరంపరాగతంగా ఎక్కడి దాకా కంకంటి పాపరాజు దాకా 25 ఉపన్యాసాలు ఈ మొదటి పుస్తకంలో. దీనివల్ల ఏం జరిగిందంటే పద్యం ఎలా రూపాంతరం చెందుతూ వచ్చింది. కంకంటి పాపరాజు దగ్గరకు వచ్చేసరికి నన్నయ్య దగ్గర పద్యం కొత్తగా పుట్టింది, తెలుగు భాష కొత్తగా పద్యానికి వినియోగించవచ్చు అనే విషయం నన్నయ్య దగ్గర తెలిస్తే, కంకంటి పాపరాజు దగ్గరకు వచ్చేసరికి ఎంతో కొంత దాంట్లో మార్పు వచ్చింది. ఆ తర్వాత మొదలేసుకుని తిరుపతి వెంకట కవుల దగ్గర నుంచి మొదలేసుకుని ఎప్పటిదాకా మనం అప్పుడు శీర్షిక పెట్టడానికి ఆలోచిస్తుంటే తిరుపతి వెంకట కవుల నుండి అన్నామని నేనే దాన్ని ఒక నిర్ణయం తీసుకున్నాను. దీంట్లో చాలా విచిత్రం ఉంది. తిరుపతి వెంకట కవుల గురించి రామకృష్ణ సూర్యనారాయణ గారు మాట్లాడితే, వెంకట పార్వతీశ్వర కవుల గురించి పార్వతీశ్వర కవుల మనవడు కోలేటి పార్వతీశం గారు ఇక్కడ మాట్లాడాడు, మనవడు. అట్లే కొన్ని చాలా విచిత్రమైన విషయాలు. సన్నిధానం నరసింహ శర్మ గారు ఎంత గొప్పవాడండి. ఆయన 2 ఉపన్యాసాలు చేశాడు ఇక్కడ. ఎందుకు గొప్పవాడంటే గౌతమి గ్రంథాలయంలో ఆయన యువకుడితో ఉన్నప్పుడు 16-17 ఏళ్లకు చేరి చాలా చాలా పెద్దవాళ్ళతో కలిసి తిరిగాడు ఆయన. నాళం కృష్ణరావు గురించి ఆయన మాట్లాడుతుంటే ఆయన స్వయంగా చూసి విన్నట్టుగా మాట్లాడగలిగాడు. కారణం ఏంటంటే నాళం కృష్ణరావు గారి సమకాలీనులందరూ ఈయన గౌతమి గ్రంథాలయంలో పనిచేసేటప్పుడు బతుకున్నారు. అట్లా ఆయన 2 సందర్భాలు వసురాయి కవి గురించి ఆయనే మాట్లాడాడు. కొన్ని వింతలు విశేషాలు ఉన్నాయి ఇందులో. నాయన సుబ్బారావు గారి గురించి హనుమాన్ల భూమయ్య గారు మాట్లాడాడు. నాయన సుబ్బారావు గారి ప్రత్యక్ష శిష్యుడు హనుమాన్ల భూమయ్య గారు. దానివల్ల కృష్ణకుమార్ గారితో సుబ్బారావు గారితో ఆయనకి సాన్నిహిత్యం ఉంది. దాంతో చాలా అద్భుతమైన విషయాలు, కవిత్వాన్ని గురించిన రహస్యాలు ఆయన చెప్పగలిగాడు. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఆయన కాలం చేశారు, ఆయన వచ్చారు. అట్లాగే రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు తెలుగు భాషలో గజల్ని పుట్టించి, సినారే పుట్టించి తెలుగు గజల్ని, దాశరథి గురించి మాట్లాడతారు కానీ సినారే గజల్స్ ని పాడగలిగారు. అట్లాగే వాళ్ళ పాడుతున్న గజల్ శ్రీనివాస్కి మొట్టమొదటి గజల్స్ అప్పచెప్పిన రెంటాల ఇక్కడ 2 సార్లు వచ్చి ఇక్కడ 2 సార్లు ఉపన్యాసం చేశాడు ఆధునిక ఆంధ్ర కవిత్వంలో. ఇది కాగా
మనం చేసిన మరొక కార్యక్రమం మూడవది, ప్రాచీనాంధ్రం ఆధునికాంధ్రం అయిన తర్వాత సినీ గేయ సాహిత్యాన్ని మనం గుర్తించాం. సినిమా పాటల్లో కవిత్వం ఏముంది? ఉంది. ఎంత గొప్ప విషయం అంటే సినిమా పాటల మీద పరిశోధన జరిగింది తెలుగులో. పద్యం కోనసీమ ప్రాంతాల్లో, కోస్తా ఆంధ్ర తీరంలో పద్యం పాడుకోవటం చాలా సహజమైన విషయం. మా పల్లెటూళ్ళల్లో, మా గ్రామాల్లో అన్ని చోట్ల పద్యం పాడని వాళ్ళు లేడు. ఇక్కడ కూర్చొని నా మిత్రుల్లో కొద్దిమంది మా సుబ్రహ్మణ్యం పద్యం పాడే ప్రయత్నం చేస్తాడు, మా కోటేశ్వరరావు వేషం కూడా వేసినట్టున్నాడు. వేసావు కదా? సుబ్రహ్మణ్యం కూడా వేశాడు. సరే కాదు, పాట గురించి మాట్లాడితే భాగ్యవారి గురించి కాకుండా ఇక్కడ ఎవరు మాట్లాడుకోలేము. పద్యాలు ఇక్కడ చాలా మంది చెల్లియో చెలకోలు, హరిశ్చంద్ర పద్యాలు, వారణాసి పద్యాలు, జాషువా గారి పద్యాలు పాడని వాళ్ళు కొంచెం మననం చేసుకునే వాళ్ళు అరుదు. ఇక వేమన పద్యాలు అంటే నోటుకొచ్చాయి. ఇక్కడ పద్య సాహిత్యం ఉంది, తెలంగాణలో గేయ సాహిత్యం ఉంది, అందరికీ కలిపి ఉమ్మడిగా ఉంది సినిమా పాట. సినిమా పాటలో చేరని ప్రక్రియ లేదు. గమ్మత్ ఏమంటే బుర్రకథ, హరికథ, ఏకాంకికలు, అసలు ఏ పాట లేకుండా కేవలం సంగీతంతో నృత్యం కలిపి సినిమాల్లో పెట్టడం, జానపదాలు ఎప్పటికప్పుడు. ఇప్పుడు మనం ఏదో సంగీతం అంటున్నాం, మధ్యలో పాప్ సంగీతమో లేకపోతే ఇంకోటో అంటాం కదా. 60-70 సినిమాల్లో కూడా ఆ పాప్ సంగీతపు ఛాయలు అక్కడక్కడి నుంచి బీటిల్స్ అని అవని ఇవని ఆ మ్యూజిక్ అంతా తెచ్చుకొని తెలుగును అందులో చేర్చి అద్భుతమైన సాహిత్యాన్ని తెలుగు సినిమా పాట కాపాడింది. పద్యం తర్వాత తెలుగు సినిమా సాహిత్యాన్ని కాపాడింది, తెలుగు సాహిత్యాన్ని కాపాడింది సినిమా పాట. ఆ సినిమా పాట మీద మనం చేసిన ప్రతి కార్యక్రమం పైడిపాలి గారి దగ్గర మొదలెట్టి, ఎందుకంటే తెలుగు సినీ గేయ చరిత్రని నమోదు చేసినటువంటి రచయితల్లో ప్రప్రథముడు పైడిపాలి. అట్లాగే వివి రామారావు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భువనచంద్ర గారు, వెన్నెలకంటి గారు వచ్చారు, ఆయన మాట్లాడాడు. వెన్నెలకంటి మాట్లాడినప్పుడు ఇక్కడ మీలో చాలా మంది వినే ఉంటారు కదా, మల్లాది రామకృష్ణ గురించి మాట్లాడాడు. సముద్రాల సీనియర్ గురించి, సముద్రాల జూనియర్ గురించి ఇక్కడ జరిగింది. తండ్రి కొడుకుల గురించి ఇక్కడ ఉపన్యాసం జరిగింది. శ్రీశ్రీ, భువనచంద్ర శ్రీశ్రీ మీద మాట్లాడినాడు. మన దురదృష్టం ఏంటంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని పిలవాలనుకునే లోపు ఆయన వెళ్ళిపోయాడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మీద ఇక్కడ కార్యక్రమం పెట్టుకోవాల్సి వచ్చింది. అతను అద్భుతమైన సాహిత్యాన్ని తెలుగు సినిమా పాటల్లో చొప్పించిన వాళ్ళల్లో వేటూరి, సిరివెన్నెల ఇట్లాంటి వాళ్ళు చాలా గొప్పవాడు. ఇది మామూలుగా ఇక్కడ చాలా మంది మాట్లాడుకుంటాం, ఆ పాట భలే ఉంది కదా, అందులో వాక్యాలు అద్భుతంగా ఉన్నాయి కదా, ఇలా ఉన్నది కదా, అలా ఉన్నది కదా అని చాలా మాట్లాడుకుంటాం. కానీ అదొక క్రమానుగతమైన పద్ధతిలో ఇక్కడ మనం నమోదు చేయగలిగాం. ఆ పుస్తకం మూడవది రేపు వచ్చే నెలలోపు దాన్ని ప్రచురించి వచ్చే నెల మన సమావేశంలో దాన్ని ఆవిష్కరించాలనే ఆలోచన, అది పూర్తిగా సిద్ధంగా ఉంది. అది మీకు అందరూ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నా. తర్వాత కొద్దిగా నీరసం వచ్చింది. అంటే ఇందులో గమ్మత్తు ఏమంటే సినీ గేయ సాహిత్యంలో నేను ఒకసారి మాట్లాడా, ఆత్రేయ మీద మాట్లాడా. ఆత్రేయ సాహిత్యాన్ని గురించి, ఆత్రేయ చిన్న చిన్న అలతి పదాలతో అంత సాహిత్యాన్ని, అంత జీవన తాత్వికతని సాహిత్యంలో చొప్పించడం గురించి నేను మాట్లాడా. ఇందాక అనుకున్నాం నిలవ విద్వాంసులు, నిలయ కాదండి, నిలయం అంటే ఎప్పుడు ఇంటి దగ్గర ఉండవు. ఈ మరీ నిలవ విద్వాంసులాగా నేను వ్యాస పరంపరలో 2 సార్లు ఉపన్యాసం చేయాల్సి వచ్చింది. ఒకటేమో కందుకూరి మీద, రెండోది కట్టమంచి మీద. ఈ వ్యాస పరంపర మొదలైన తర్వాత అంటే పద్య సాహిత్యంలోనే గొడవ పెట్టేవాళ్ళు మనోళ్ళు. ఏంటండి ఈ పేరు, నాకేమో వావిల కొల్లు సుబ్బారావు, మాకు తెలియట్లేదండి ఈ పేరు ఏంటో, మళ్ళీ మనం పరిచయం చేయాల్సి వచ్చేది. మరీ ఇక్కడ ఏమైందంటే చిలుకూరు వీరభద్రరావు, ఆచంట వెంకట సాంఖ్యాయన శర్మ, ఈ పేర్లు చెప్పి పౌనుగంటిదంటే సరే సాక్షి, కొమర్రాజు, ఈ పేర్లు చెప్పి మనం వచ్చే నవతరాన్ని యువతరాన్ని ప్రభావితం చేయాలంటే కుదరట్లా.
కొద్దిగా నీరసపడిన మాట నిజమే. అందున ఈ కరోనా అయిపోయిన తర్వాత కదా వ్యాస పరంపర మీద పెట్టంగానే ఇదేదో కాస్త మనకు సంబంధించిన విషయం కాదని కొద్దిమంది సర్దుకున్నారు. అయితే చాలా ముఖ్యమైనది కదా అది. 4వ విభాగం వ్యాస పరంపర చాలా ముఖ్యమైనది. అందరూ ఏమని ఆశించారంటే వచన కవిత్వం వస్తుంది. పరంపరం ప్రకారం ఏ రావాలి? ప్రాచీన ఆంధ్ర సాహిత్యం వచ్చింది, ఆధునిక ఆంధ్ర సాహిత్యం వచ్చింది, సినీగేయ సాహిత్యం వచ్చేసింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత వచన కవిత్వం వస్తుంది కదా అనుకున్నారు. అది రాకుండా ఎప్పుడైతే మాట్లాడకుండా చేయండి, ఎప్పుడైతే వ్యాస పరంపర అనగానే కొంచెం ఈ వ్యాసాల్లో ఏముంటుందబ్బా అని మొదలైంది. అప్పటికి నానా రకాల ప్రయత్నాల్లో అప్పుడప్పుడు అడిగి బెదిరించి, ఏమిటండి మీరు మరీ రారా ఇక అని మనుషుల్ని పిలుచుకొచ్చుకోవడం కూడా అయిపోయింది. మరి మా టీచర్లు అయితే వచ్చి నిద్రపోయి ఉంటారు. ఏమా నిద్రపోయారు అప్పుడు? లేదా విన్నారా? దాంతో కొంచెం కళతప్పిన కథ నడిచినా తిరిగి ఈ ఆటంకాలన్నింటినీ దాటుకుంటూ వచన కవిత్వాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ వచన కవిత్వాన్ని ప్రారంభించిన వెనువెంటనే మనం మొట్టమొదటి ఉపన్యాసం నిజంగా గుంటూరు లక్ష్మీనరసయ్య చేసినటువంటి ఉపన్యాసం చారిత్రాత్మకమైన ఉపన్యాసం. గొప్పగా తెలుగు వచన కవిత్వం యొక్క పరిణామశీలతను మొత్తాన్ని వర్ణించినాడు. ఆ తర్వాత వచ్చిన అరసవల్లి కృష్ణ గారు, ఖాసిం గారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఈలోపు మరలా దీనికి ఆటంకాలు రావటం మొదలెట్టాయి. ఇది దీని చరిత్ర. ఇప్పుడు ఇవాళ తిరిగి దీన్ని ప్రారంభించుకోవటం అనే మాట కంటే కూడా దశాబ్ద కాలం అయిందనే ఒక విషయాన్ని మీ అందరితో పంచుకోవటం. మీ అందరిలో ఎవరికైనా గుర్తుందా ఇది 10 ఏళ్ళుగా? ఈ రోజుకి 10 ఏళ్ళు అయిందని. సెప్టెంబర్ 2014లో మొట్టమొదటి కార్యక్రమం ఇది ప్రారంభించాం. హనుమాన్ల భూమి గారు ఖచ్చితంగా ఇప్పుడు ఆయనకు అంత ఓపిక లేదు. గంట పాటు అద్భుతంగా పాడి పద్యాలను అద్భుతంగా పాడినాడు. నిన్నటి వరకు నేను భూమిలో ఉన్నాను మొలకనై పద్యం తెలుగు భాష నన్ను వర్షిస్తే నేను మొక్కనయ్యాను మానునయ్యానని ఆయన రాసుకున్న పద్యాన్ని అద్భుతంగా సన్నటి గొంతుతో మహాద్భుతంగా పాడాడు ఆయన. ఇక్కడ పద్యాన్ని మనకి సంగీతంలో వినిపించిన వాళ్ళు ఉన్నారు, మనకు అర్థమయ్యేటట్టు వినిపించిన వాళ్ళు ఉన్నారు. మరీ ముఖ్యంగా కొంపెల్ల వారి లాంటి వాళ్ళు అయితే అది మరపురాని ఉపన్యాసాలు. ఇది నేనెందుకు ఇన్నిసార్లు ఈ కార్యక్రమాన్ని గురించి నొక్కి చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ అంటే 2 తెలుగు రాష్ట్రాల సాహిత్య చరిత్రలో ఈ కార్యక్రమానికి ఒక స్థానం ఉంది. అందులో మనందరం భాగస్వాములు. ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టలేరు కానీ చేతుల్లో టీ గ్లాసులు ఉన్నాయి. గొప్ప చరిత్ర ఇది, మీరందరూ భాగస్వాములు ఇందులో. ఒకటి. రెండవది, చాలా షార్ట్ నోటీస్ అండి. నిన్న మేము దీన్ని సర్క్యులేట్ చేయటం మొదలెట్టాం, ఇన్విటేషన్. దీంట్లో ఉన్న ప్రధానమైన ఉద్దేశం అందుబాటులో ఉన్నంత మందే కూర్చోవడం, కలిసి ఒక నిర్ణయం చేసుకుని వచ్చే నెల నుంచి ఈ కార్యక్రమాన్ని తిరిగి పునఃప్రారంభించుకోవటం. మీరు నమ్మండి, 20కి పైగా ఫోన్లు వచ్చాయి. తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇందులో అందరూ ప్రముఖ కవులు, సాహితీవేత్తలు, కథకులు, నవలా రచయితలు. ఏమిటి ఈ మధ్య నందివర్ధనం ఇన్విటేషన్ కనిపించట్లేదు? ఒకరు మరీ కుప్పిలి పద్మ గారని, మీరెవరో ఊహించినటువంటి విషయం ఇది. ఆవిడ కవిత్వం రాస్తారు, కథలు రాస్తారు. కరుణామయుడని ఒక సినిమా ఉంది, బహుశా మీరు చాలా మందికి చిన్నతనంలో చూసిన సినిమా. అందులో ఆమెకి 14-15 ఏళ్ళు ఆ జీసస్ క్రైస్ట్ తో పాటు ఉంటుంది ఆవిడ. ఆ కుప్పిలి పద్మ అనే ఆవిడ కవిత్వం రాస్తారు. ఆవిడ ఫోన్ చేసింది. ఆవిడ ఫోన్ చేస్తే నాకు తెలియదు అసలు ఆవిడ ఇంత క్లీన్ గా ఫాలో అవుతారు.
ఆ నందివర్ధనం కార్యక్రమం తెలుగు లిటరేచర్లో అందరికీ తెలుసండి. అంటే అమ్మ యాక్చువల్గా అంటే వాస్తవానికి ఆమె పేరు కూడా వచన కవిత్వంలో ఆమెను పిలవాలి ఒక కార్యక్రమానికి. నేను చానాళ్ళ క్రితమే మనం ఒక కార్యక్రమాన్ని డిసైడ్ చేసుకుని, అంటే అరసవల్లి కృష్ణ కాసిం గారు అయిపోయిన తర్వాత కవి సీతారాంని పిలవాలనుకున్నాం. కుప్పిలి పద్మ గారిని ఒక కార్యక్రమానికి పిలవాలని మేము రాసుకున్నాం. నేను లక్ష్మీ నరసయ్య గారు కలిసి ఆవిడని కూడా ఒక కార్యక్రమానికి పిలవాలని రాసుకున్నాం. ఆవిడ చెప్పాను, అమ్మా వచన కవిత్వ చరిత్రలో స్త్రీవాద కవిత్వం అనే అంశం పైన మిమ్మల్ని పిలవాలనుకున్నాం అమ్మ, చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు అంటే ఆవిడ ఆశ్చర్యపోయింది. నాకు తెలియదు నందివర్ధనం జరగట్లేదన్న విషయంతో మీకు ఫోన్ చేశాను, నా పేరుందంటే నేను చాలా సంతోషిస్తాను, ఖచ్చితంగా వస్తాను. అంటే ఈ కార్యక్రమానికి 2 రాష్ట్రాల్లో ఎక్కడ సాహితీవేత్తలను పిలిచినా కూడా నిస్సంకోచంగా వస్తారు. కారణం ఏంటంటే మనం క్రమశిక్షణ పాటించాం. వేదిక మీద 10 మంది పెద్దలను పెట్టుకుని వాళ్ళందరూ ఉపన్యాసాలు అయిన తర్వాత ఆఖరిలో సాహిత్యం గురించి 4 మాటలు మాట్లాడుకొని చప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోయే పని మనకి లేదు. ఒకటి. రెండోది సన్మాన సంరంభాలు అంటారే అటువంటివి ఏమీ లేవు. ఇలాగే మనం ఇవాళ అయితే మా ప్రేమ్ కుమార్ ఏమంటే మనం జ్యోతి ప్రజ్వలన చేద్దామంటే వద్దులేమ్మా, ఏసీ వేసుకుంటాం, అది లోపల అదంతా పొగ చూరిపోతుంది, వద్దని చెప్పి మామూలుగా అయితే జ్యోతి ప్రజ్వలన అదొక్కటే మనం చేసేది. గతంలో ఇతరుల సమన్వయకర్తగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, లేకపోతే శ్రీనివాసు తను ఒక ఉపోద్ఘాతం చెప్పటం, అది కూడా 5-10 నిమిషాలు. ఉపన్యాసం ప్రారంభమైన దగ్గర నుంచి గంట గడిచిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఎవరినైనా సరే ఆపేశాం. మీరు గమనిస్తే ఈ మొత్తం 90 ఉపన్యాసాలు ఇప్పటికి జరిగింది 90 ఉపన్యాసాలు. ఈ 90 ఉపన్యాసాల్లో ఒకే ఒక్కరిని, సుమతి నరేంద్ర గారిని తిక్కన మీద మాట్లాడేటప్పుడు ఆవిడ అద్భుతమైన ఉపన్యాసానికి ప్రసంగానికి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో కొద్దిమంది ఉండే ఉంటారు. తిక్కన ఉపన్యాసం సుమతి నరేంద్ర కన్నా గుర్తున్నారా? ఖచ్చితంగా ఆవిడ పరమాద్భుతంగా మాట్లాడారు. మనిషి ఇంత ఉన్నారు, ఆవిడకి అంత ఓపిక. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆవిడ, డాక్టర్ సుమతి నరేంద్ర గారు. ఆ ద్రౌపది కురులను చూపిస్తూ నా కురులు వాడి చేతి వేళ్ల వల్ల విడబడినాయని చెప్పే విషయాన్ని ఆవిడ అభినయించినట్టుగా చేశారు. ఆవిడ మాత్రమే 1:28 నిమిషాలు మాట్లాడారు. ఆవిడ నేను ఆపడానికి ప్రయత్నం చేస్తే నా మీద 1-2 తిరగబడ్డారు. మీరు ఆగండి, నేను వెళ్తుంటే మీరు ఎందుకు వెళ్తున్నారు, ఏం పని, ఉండండి, మీరు డిస్టర్బ్ చేయమాకండి అన్నారు. ఆవిడ ఒక్కరిని మాత్రం 1:28 నిమిషాలు. ఆ తర్వాత మన సాగతీత కార్యక్రమాలు గతంలో ఉండేవి కాదు. అంటే ఉపన్యాసం కాగానే దాన్ని తొందరగా కంక్లూడ్ చేసి ఎవరింటికి వెళ్ళం పోయేవాడు. ఆ తర్వాత మధ్యలో ఏమైందంటే ఉపన్యాసం తర్వాత ఉపన్యాసాలు వచ్చాయి. ఇది ఆపడానికి కొంత శ్రమించాల్సి వచ్చింది. కానీ మనం గంటకు మించి ఒక్క ఉపన్యాసాన్ని కూడా, ఒక ఆయన నన్ను అడిగాడు, ఏంటండి మీదేమన్నా మిలిటరీ రూలా అని చెప్పాను అతనికి. మచ్చారి గారు నాకు ఒక గొప్ప మాట చెప్పాడు. ఏమండి, మీకు తెలిసిన విషయాన్ని 10% చెప్పి మిగిలిన 90% అర్థమయ్యేట్టు చెప్పగలిగితేనే మీరు సరైన ఉపన్యాసకులు. అంటే మీకు 100 తెలుసు, కానీ కేవలం 10 చెప్పి మిగిలిన 90 మిగిలిన వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చేయగలిగితే మీరు గొప్ప ఉపన్యాసకులు. అలా కాకుండా మీకు తెలిసిన 100లో 90 చెప్పి మిగిలిన పదాలను అర్థం చేసుకుంటారని వదిలేస్తే మీ అంత చచ్చు ఉపన్యాసకుడు ఇంకొకళ్ళు లేడు. ఈ విషయం మీరు తెలుసుకోండి. ఇదే మాటని వాళ్ళకి చెప్పాను. అంటే ఒక ఇంటలెక్చువల్, ఒక మేధావి, ప్రపంచం అంతా తిరుగుతున్న ఆయన ఈ మాట చెప్పాడు నాకు. మీరు గంట లోపు మీకు ఇవ్వబడిన అంశాన్ని మీ ఎదురుగా కూర్చున్న ప్రేక్షకులకి, శ్రోతలకి అర్థమయ్యేటట్టు చేయలేకపోతే మీరు ఉపన్యాసకులు కాదు. మీరు 3 గంటల పాటు చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు విసుగు పడతారు, అర్థం కాదు, ముందేం చెప్పారో తెలియదు, ఆఖరిని ఏం చెప్తున్నారో తెలియదు. అందుకనే మేము గంట తీసుకోవటం అనే సిద్ధాంతం కరెక్ట్గా ఉంది. పైగా పక్కూరు నుంచి ఇక్కడికి వస్తారు. అసలు ఇక్కడ పెట్టడం మీద ఒక పెద్ద ప్రశ్న. ఇక్కడికి వచ్చిన తర్వాత
ఎవరికి బయటికి పోయి చక్కగా ఏదో ఒకటి చేసి వచ్చే అవకాశం లేదు. అదే కళ్యాణ మండపంలో పెడితే ఆ డోర్ నుంచి కొద్దిమంది, ఈ డోర్ నుంచి ఏదో పని ఉన్నట్టుగా ఫోన్ తీసుకుని కొద్దిమంది వెళ్ళిపోతారు. ఈ ప్రత్యేకత కూడా ఇక్కడ పెట్టడంలో ఉంది. సో నందివర్ధనం అనే పేరుని కొనసాగించాలా, లేకుంటే ఏం చేయాలి? నందివర్ధనం అంటే అమావాస్య కాదు, కానీ నెల నందివర్ధనం అంటే అమావాస్య అని పేరు పడిపోయింది. ఒక ఆయన నాకు ఫోన్ చేశారు, అమావాస్య నాడు నేను బయటకు రానండి. ఆయన సెంటిమెంట్. కానీ మీరు అమావాస్య నాడు పెడుతున్నారు, సరే కానివ్వండి అని వస్తున్నా కానీ నాకేదో భయంగా ఉంటుందండి అన్నాడు. భయపడకండి, మరి నేళ్ళుగా ఇంత జరిగింది, ఏం కాలేదని చెప్పా. కానీ నెల నందివర్ధనం అంటే అమావాస్య అని అర్థం కాదు. నందివర్ధనం అంటే మంచి పువ్వు కూడా కదా, నందివర్ధనం పువ్వులని మనం సరే మనకు కావాల్సిన అర్థం చెప్పుకుంటాం. ఏదన్నా ఒకటి ధృతి అంటే ఏమిటి అని మా సౌరవాణి మధ్య, ధృతి అంటే ఏమిటి? ధైర్యము, జ్ఞానము, వెలుగు, ఇన్నున్నాయి. మనకేం కావాలి? సందర్భం వచ్చినప్పుడు ధృతి అంటే జ్ఞానం అంటాం, సందర్భం వచ్చినప్పుడు ధృతి అంటే ధైర్యం అంటాం. అట్లాగే నందివర్ధనం చక్కటి పేరు. ఆ పేరుని ఎందుకు పక్కన పెట్టాలని మా బాస్ అడిగాడు నాకు. ఆ నందివర్ధనం అనే పేరు మారుద్దామా? ఇది సంపూర్ణంగా నేను పెట్టి తరతరాల తెలుగు పోలుగు అనే మాట మనం చాలా చోట్ల ఉపశీర్షికగా వాడాం. సరే, ఆ రెండు మార్చే అవసరం లేదా, ఉందా? ఇదొకటి. రెండు, అమావాస్య నాడే చేద్దామా? ఇదొకటి ప్రశ్న. తర్వాత వచన కవిత్వం. ఇప్పుడు వాసును నేనేమన్నానంటే, నాయన వచన కవిత్వం ఇవే చేద్దామా, ఇంకేదైనా చేద్దామా అంటే, ఇంకెంత కొన్ని చేస్తే అయిపోతుంది కదా వచన. అవదు. వచన కవిత్వంలో అనేక ధోరణులు వచ్చాయి. దళితవాదం, దళిత స్త్రీవాదం, మరలా మైనారిటీ వాదం, మైనారిటీ స్త్రీవాదం. అంటే కవిత్వం చీలికలు పేలికలు అయిపోయి, ఇంతకుముందు అంటే అభ్యుదయ కవిత్వం, భావ కవిత్వం అంటే అసలు వాళ్ళు ఎక్కడా లేని ప్రేయస్ని ఒక ఆవిడని సృష్టించి, ఆవిడ అదిగో ఆకాశంలో ఉంది. ఆ దేవులపల్లి కృష్ణశాస్త్రి, అది చాలా గొప్ప మాట ఉంది దాని మీద. కృష్ణశాస్త్రి గారి బాధ ప్రపంచానికి బాధ. ఆయన కవిత్వం చేస్తే ప్రపంచం అంతా ఏడుస్తుంది, ఆయన ప్రేయస్ కోసం ఏడుస్తారు. శ్రీశ్రీ ప్రపంచ బాధ తన బాధగా మార్చుకున్నాడట. ప్రపంచంలో ఉన్న బాధలన్నీ శ్రీశ్రీకి ఉంటాయి. ఆకలితో ఏడ్చిన బాబు, నిరుద్యోగి, వీళ్ళిద్దరిని కలిపి చాలా అందమైన కవిత్వం దేవరకొండ బాలగంగాధర తిలక్ చెప్పాడు. నిప్పులు కురిపించే కవిత్వం చెప్పిన వాళ్ళు ఉన్నారు. గుంటూరు శేషేంద్ర, మన తెనాలి వారు, ఇలా అనేక మంది. ఈ కవిత్వాన్ని మొత్తాన్ని ఇంకో 10 ఉపన్యాసాలు అయితే తప్ప అవ్వదు. లేదా కొన్ని శీర్షికలు తీసుకొని ఒక సమగ్రంగా వచన కవిత్వాన్ని పూర్తి చేసుకుంటే, కడియాల రామ్మోహన్ రాయ్ గారు అద్భుతమైన పని చేశారు. ఏంటంటే అది 100 నవలలు అనే ఒక పుస్తకాన్ని వెలువరించారు. తెలుగులో నవలా సాహిత్యం గొప్పది, తెలుగులో కథా సాహిత్యం గొప్పది. ఈ రెండింటిని మనం గనక పూర్తి చేస్తే, వచన కవిత్వం, కథా సాహిత్యం, నవలా సాహిత్యాన్ని పూర్తి చేస్తే ఈ చరిత్ర పూర్తవుతుంది. నేను ఇంకొక ముఖ్యమైన అంశం అనుకుంటున్నాను, అది మీ ముందు ప్రతిపాదనగా ఉంచాలనే అభిప్రాయం ఉందా? 10 ఏళ్ల బట్టి విసుగు విరామం చెందకుండా ఈ కార్యక్రమానికి, అంటే మధ్యలో సెలవు పెట్టినా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వివేకా సర్వీస్ సొసైటీ సిబ్బంది అయితే అందరూ దరిదాపుగా ఇక్కడే ఉన్నారు. 10 ఏళ్ళుగా ఈ మీటింగ్లు అన్నింటికీ అటెండ్ అయిన వాళ్ళ చేతులు ఎత్తండి. స్టాఫ్ లేదంటే బయట నుంచి ఆన్ అండ్ ఆఫ్, అంటే కొన్నాళ్ళు హాజరై కొన్నాళ్ళు కాక ఇలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ 3వ పుస్తకం వేసే సందర్భంలో మన మిత్రులందరి దగ్గర ఆ పేర్లు తీసుకుని, మీతో పాటు మీ పక్కన నందివర్ధనానికి వచ్చిన వాళ్ళందరి పేర్లు ఆ చరిత్రలో భాగం చేయాలనే ఒక ఆలోచన ఉంది నాకు. ఉపన్యాసాలు చేసిన వాడి పేరు ఎట్లా రాస్తాం? ఈయన మహానుభావుడు, ఈయన గొప్పవాడు,
ఈయన అసలు ఈ ప్రేక్షకులు ఈ శ్రోతలు ఇంత శ్రమ తీసుకుని ఇక్కడ దాకా రాకపోతే, ఈ నందివర్ధనం సభని మా సిబ్బంది నిర్వహించకపోతే, ఇక్కడ ఒక ఆత్మీయమైన పలకరింపు లేకపోతే, ఇంతమంది రాకుండా ఈ సాహిత్య చరిత్ర అంతా ఇక్కడ నమోదు కాదు. అది నిజమే కదా. ఆ కారణం చేత అందరి పేర్లు నమోదు చేసి సినీ గేయ సాహిత్యంలో ఇదిగో మా సభలకి 100 150 వచ్చారు. ఒక్కసారి వచ్చినా వాళ్ళ పేర్లు రాద్దాం. ఇందులో మరణించిన వాళ్ళు ఉన్నారు. సామూర్తి గారు కావచ్చు, దొప్పలపల్లి వెంకటరావు గారు, ఇంకా చాలా మంది. మళ్ళీ ఆయన బాగా లావుగా ఉంటారు చూడండి, ఆయన పద్యం రాస్తారు చీరాల. ఒక ఆయన నాకు పేరు తెలుసుకుంటాను, బాగా లావుగా ఉండి పొట్టిగా ఉండేవాళ్ళు, సడన్ గా చచ్చిపోయారు. ఉన్నారు కొద్దిమంది. అలాంటి వాళ్ళందరినీ సంస్కరించుకోవటం, వీళ్ళందరి కృషి వల్ల వినేవాళ్ళు లేకపోతే ఇక్కడ నుంచొని చెప్పేవాడికి ఏ విలువ లేదు, వాడు గోడకు చెప్పుకున్నట్టే. ఇప్పుడు మనం ఇంత చక్కగా ఉపన్యాసాలు నమోదు చేసినట్టే నందివర్ధనం హాజరైన వ్యక్తులందరూ ఒక్కసారి వచ్చినా వాళ్ళ పేర్లన్నీ కూడా నమోదు చేయాలనేది. ఒకవేళ ఆ లిస్టు నేను అందరికీ రేపు పబ్లిషింగ్ కి, అంటే ఈ ముద్రణ చేసే ముందే మీ అందరికీ పంపిస్తాను. అందులో ఏ పేరు కనిపించడం లేదో ఆ పేరుని సజెస్ట్ చేయాలి ఖచ్చితంగా. అంటే అడ్రస్లు అవి కాకపోయినా పేర్లు, ఇంటి పేరుతో సహా, అది చాలా ముఖ్యం. ఇదొకటి. ఇప్పుడున్న ప్రతిపాదనలో నందివర్ధనం పేరుని కొనసాగించడమా కాదా? 2, సరే తరతరాలు తెలుగు పలికి అన్నది దానికి ఉండే ఒక శీర్షిక. అమావాస్య నాడు చేద్దామా, మరొక నాడు అనుకుందామా? 2 ఉంది. 3, వచన కవిత్వాన్ని పూర్తి చేసుకొని కథానవలకు పోదామా? వచన కవిత్వం పూర్తయితే మనం 5వ విభాగాన్ని పూర్తి చేసినట్టు. తెలుగు సాహిత్యంలో ప్రాచీన పద్యాన్ని ఇక్కడి నుంచి మనం విన్నాం, ఆధునిక పద్యాన్ని విన్నాం, సినీ గేయ సాహిత్యాన్ని విన్నాం, వ్యాస పరంపరని విన్నాం, వ్యాసాన్ని గురించిన వివరాలు విన్నాం, వచన కవిత్వం మొదలెట్టుకున్నాం. ఇది పూర్తి చేస్తే 5వది అయిపోయినట్టు. మరో 2 ఉంటాయి ప్రక్రియలు. నాటకం అంతకు ముందే రంగభూమి పేరుతో గుంటూరులో చేసాం, దాని రికార్డు ఉంది. మరలా నాటకాన్ని గురించి ఇక్కడ మాట్లాడుకోవడంలో పెద్దగా సొగసు ఉండదు. కథానవల గురించి ఆ 2 విభాగాలు కనుక పూర్తి చేస్తే 7 విభాగాల్లో చరిత్ర సృష్టించినట్టు అవుతుంది. నెల నెల నందివర్ధనం, అందులో మీరందరూ భాగస్వాములే. తెలుగు సాహితీ చరిత్రలో ఒక కార్యక్రమం 7 విభాగాల్లో ఒకే ఒక్కసారి నాయని కృష్ణకుమారి గారు రాజోలు ప్రాంతంలో కార్యక్రమం చేశారు విశ్వనాథ సత్యనారాయణ మీద. అందులో ఉన్న ఉపన్యాసాలన్నింటినీ ఆవిడ నమోదు చేసి ముద్రించారు, ఒక ఉపన్యాస పరంపర ముద్రించారు. ఆ తర్వాత ఇటువంటి ప్రయోగం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఇప్పటికే సినీగేయ సాహిత్యం పుస్తకం సిద్ధంగా ఉంది, వ్యాస పరంపర పుస్తకం సిద్ధంగా ఉంది. ముందు సినీగేయ సాహిత్యం వచ్చే నెలలో మనం ఆవిష్కరించుకుందాం, ఆ తర్వాత వ్యాసం. ఈ 3 కూడా కంప్లీట్ చేస్తే, అంటే వచన కవిత్వాన్ని, కథని, నవలని కనుక మనం పూర్తి చేస్తే ఖచ్చితంగా చరిత్ర అవుతుంది. చాలా మంది, పైగా నేను ఇప్పుడు వెతుక్కోవాలేమో అనుకున్నా, వచన కవిత్వానికి వాళ్ళని వీళ్ళని వెతుక్కోవాలేమో అనుకున్నా. అలా లేకుండా తెలుగు సాహితీవేత్తలందరికీ నందివర్ధనం తెలుసు, ఇందులో ఉపన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు.